వీక్షకులందరికీ నమస్కారం. బయట ఒక ఆసుపత్రికి తీసుకెళ్తే రోజుకి వేలల్లో ఖర్చు, అలాగని ఇంట్లో ఉంచుకుంటే ఎనలేని క్షోభ, మానసిక అశాంతి. ఇవాళ దివ్యాంగుల కుటుంబాలు, వారి తల్లిదండ్రులు పడుతున్నటువంటి బాధ ఇలాంటిదే. కానీ ఇలాంటి దివ్యాంగులకి సేవలు చేయడానికి సక్షం గొప్ప ప్రయత్నం చేస్తోంది. అందుకు సంబంధించినటువంటి వివరాలు డాక్టర్ వేదప్రకాష్ గారి దగ్గర నుంచి తెలుసుకుందాం. నమస్కారం వేదప్రకాష్ గారు. నమస్తే అండి. ఇప్పుడు సక్షం ఆ సేవా కార్యక్రమాలు అందరికీ తెలుసు. ఇక్కడ ఈ ధీమహి పేరుతోటి ఎప్పుడు ప్రారంభించారు? దీని ఆశయాలు ఏమిటి? ఈ సక్షం సంస్థ ద్వారా ఈ ధీమహి అనే మన చిన్నారులకు, ఎవరైతే చిన్నారుల లోపల దివ్యాంగులు ఉంటారో వాళ్ళ పునరావాసం కోసం ఈ కేంద్రం స్థాపించబడింది. ఇది మనకి 2019లో ఇక్కడ ప్రారంభమైందండి. ఈ తులసినగర్లో ఉన్న ఈ పార్కులో మనకు ఇక్కడున్న ఈ ఫెసిలిటీలో మనం స్టార్ట్ చేసాము. చిన్నారుల లోపల సెరిబ్రల్ పాలసీ అనే ఒక వ్యాధి ఉంటుంది. సెరిబ్రల్ పాలసీ అంటే ముఖ్యంగా ప్రసవం సమయంలో, డెలివరీ సమయంలో ఒకవేళ ఆక్సిజన్ కనుక సరిగ్గా అందకపోతే, అంటే మామూలుగా ఏమవుతుందంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళకి పూర్తిగా కూడా తల్లి నుంచే రక్తం ద్వారా వాళ్ళకి ఆక్సిజన్ అందుతుంది. ఎప్పుడైతే శిశువు ప్రసవం అయిపోతుందో, జననం అయిన వెంటనే వాళ్ళకి వాళ్ళ ఊపిరితిత్తుల ద్వారా వాళ్ళు గాలి తీసుకోవడం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే శిశువులు అనుకున్నంతకన్నా ముందే జన్మిస్తారో, కొన్నిసార్లు 9 నెలలు నిండకుండానే 8వ నెలలోనో 7వ నెలలోనో శిశువులు జన్మించే అవకాశం ఉంటుంది. అలాంటి శిశువులకి ఆ జన్మము అందిన సమయంలో ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయకపోవచ్చు. వెంటనే వాళ్ళకి ఆక్సిజన్ అందజేయడము, వెంటిలేటర్ మీద అవసరం ఉంటే పెట్టడం అలాంటివి చేయలేకపోయిన పక్షంలో ఒక టెంపరీగా బ్రెయిన్కి ఆక్సిజన్ కాసేపు తక్కువ అవడం వల్ల, ఎలాగైతే పెద్ద వయసులో ఉన్న వ్యక్తుల్లో కనుక పక్షవాతం లాంటిది వింటాం కదా, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిన వల్ల పక్షవాతం వచ్చిందని, ఆ విధంగా చిన్నపిల్లల్లో పుట్టుకతోనే ఒక పక్షవాతం లాంటి దాంతో బయటకు వస్తాయి. అలాంటి పిల్లల లోపల ఆ మెదడులో ఏ భాగం అయితే కాస్త ఈ రకమైన ఆక్సిజన్ లేమికి లోనైందో ఆ భాగానికి సంబంధించిన ఫంక్షన్స్, అంటే చేతిలో కదలికలు కానీ, కాళ్ళలో కదలికలు కానీ, మాటలు కానీ, బుద్ధిమాంద్యత కానీ, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం పిల్లల్లో జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పిల్లలకి మామూలు పిల్లలతో పోలిస్తే చాలా లేటుగా మాటలు రావడము, నడకలో చాలా లేట్ అవ్వడము, చేతుల్లో కాళ్ళలో బలం సరిగ్గా లేకపోవడము, కొంతమందిలో సిట్టింగ్ బ్యాలెన్స్ అంటే కూర్చునే సామర్థ్యం కూడా లేకపోవడం, ఇలాంటివి జరుగుతుంటాయి. ఇలాంటి పిల్లలకి కొన్ని రకాల థెరపీలు అవసరం ఉంటాయి. థెరపీలు అంటే వైద్య సేవతో పాటు, అంటే డాక్టర్లుగా మేము మందులు కానీ అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడంతో పాటు ముఖ్యంగా ఫిజియోథెరపీ, అంటే వాళ్ళ లోపల కండరాల లోపల బలాన్ని పెంచడానికి చేసే థెరపీలు ఫిజియోథెరపీ. దాని తర్వాత ఆక్యుపేషనల్ థెరపీ అంటేనేమో ఈ చేతుల ద్వారా వాళ్ళకున్న ఎంతైతే సామర్థ్యం ఉందో దాన్ని అత్యంత ప్రభావితంగా ఏ విధంగా ఉపయోగించవచ్చు, ఒక వ్యక్తికి ఉన్న కొన్ని కండరాలు కొంత చలనంతో ఏ విధంగా వాళ్ళ ఇంకొకరిపైన ఆధారపడకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. అలాగే వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడగలిగి చేయగలిగింది ఏమైనా ఉంటుందా అనే దాన్ని విధంగా తీసుకెళ్ళడము ఆక్యుపేషనల్ థెరపీ అంటాము. అలాగే ఈ పిల్లల్లో చాలామందిలో బుద్ధిమాంద్యత వల్ల కొంత బిహేవియర్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. వాళ్ళ మానసిక స్థితి కొంత విభిన్నంగా ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి బిహేవియర్ థెరపీ కూడా అవసరం ఉంటుంది. సో ఈ బిహేవియర్ థెరపీ కూడా మనం ఇక్కడ ఇస్తాము. ఇంకా ఆఖరిలో స్పీచ్ థెరపీ. ఎలాగైతే మామూలుగా పిల్లల్లో చాలా త్వరగా మామూలుగా 1వ సంవత్సరం కల్లా కొన్ని మాటలు మమ్మ, దాదా అనడము, 2వ సంవత్సరం కల్లా ఒక 100 నుంచి 300 పదాలు మాట్లాడడం ఇలాంటివి వస్తుంటాయి. ఈ పిల్లల్లో దాదాపు 7-8 సంవత్సరాల్లో కూడా చాలా తక్కువ మాటలు వస్తాయి. సో స్పీచ్ థెరపీ, ఈ విధమైన 4 థెరపీస్ని అందజేయాలనే ఉద్దేశంతో ఈ కేంద్రాన్ని స్థాపించడం జరిగింది. కేవలం సెరిబ్రల్ పాలసీయే కాకుండా ఇంకా కొన్ని రకాల జబ్బుల ద్వారా పిల్లల లోపల వాళ్ళ యొక్క చలనంలో కానీ, వాళ్ళ లోపల కదలికలో, వాళ్ళు పనిచేసే విధానంలో కానీ, వీటన్నిటి లోపల కూడా కొన్ని రకాల ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా మస్కులర్ డిస్ట్రోఫీ అనే కండిషన్ ఉంటుంది.
ఈ కండిషన్లో మామూలుగా పుట్టుకతో పిల్లలు నార్మల్గా ఉన్నా కూడా ఆ కండిషన్ సివియారిటీని బట్టి కొంతమందికి 5-6 సంవత్సరాల నుంచి, కొంతమందికి 10 సంవత్సరాల నుంచి నెమ్మదిగా వాళ్ళ లోపల కండరాల్లో బలం తగ్గిపోవడము, మామూలుగా నడుస్తున్న బాబు కానీ పాప కానీ నెమ్మదిగా ఒక చిన్న వాకర్తో నడవడము, ఆ తర్వాత వీల్ చైర్ పరిమితం అవ్వడం, ఇలాంటి జబ్బులు కొన్ని ఉంటాయి. ఇవే కాకుండా కొన్ని డౌన్ సిండ్రోమ్ అని, అది పుట్టుకతోనే కొంత బుద్ధిమాంద్యంతో పాటుగా కొంత కండరాల్లో కూడా బలహీనతలతో పుడుతుంటారు. ఈ విధంగా వివిధ రకాల ఏవైతే కదలికకు సంబంధించి, బుద్ధిమాంద్యతకు సంబంధించి, ఈ రెండిటికి సంబంధించిన ఏవైతే దివ్యాంగతలు ఉన్నాయో అలాంటి పిల్లలకి ఈ రోజున బయట కనుక ఇలాంటి థెరపీలు ఇవ్వాలంటే మనకి దాదాపుగా ఒక నెల పాటు వాళ్ళకి 4 రకాల థెరపీలు, నేను చెప్పినట్టుగా ఫిజియోథెరపీ, బిహేవియర్ థెరపీ, స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ కనుక ఇవ్వాలనుకుంటే కనీస పక్షం దాదాపుగా ఒక్కొక్క బాబుకి కానీ పాపకు కానీ ఒక్కొక్క థెరపీకి నెలకి ఒక 30,000 ఖర్చు వేసుకున్నాం, దాదాపు 1,50,000 వరకు ఒక నెలకి ఖర్చు ఒక బాబుకి. వాళ్ళు కనీసం ఒక 5 నుంచి 10 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఇలాంటి థెరపీలు రెగ్యులర్గా ఇస్తూ పోవాలంటే ఆర్థికంగా ఎవరికైనా కూడా కష్టసాధ్యమే కాదు, అసాధ్యం కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వాలకు కూడా వాటికి ఉన్న చాలా ప్రయారిటీస్ ఉండడం వల్ల ఇలాంటి తక్కువ సంఖ్యలో ఉన్న ఇలాంటి దివ్యాంగ చిన్నారుల మీద అత్యంత ప్రభావితమైన ఒక టెక్నికల్గా చేయగలిగే పని చేయలేకపోతున్నారు. అలాగే ఈ ఫీల్డ్లో ఎలాగైతే టెక్నికల్గా మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది, ఇలాంటి 4 థెరపీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆక్యుపేషనల్ థెరపీ అన్నాం అనుకోండి, మనము ఆ పదం తెలియని వాళ్ళే కొన్ని వేల మంది ఉన్నారు డాక్టర్లలో కూడా. అసలు మొత్తం తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కలిపితే మనకి ఆక్యుపేషనల్ థెరపీకి సంబంధించిన ఎటువంటి కాలేజ్ లేదు అసలు. మొత్తం దేశవ్యాప్తంగా ఆక్యుపేషనల్ థెరపీకి సంబంధించి చాలా తక్కువ ఉన్నాయి. ఇలాంటి పిల్లలకి కేవలం ఫిజియోథెరపీ కాకుండా ఆక్యుపేషనల్ థెరపీ అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఈ రకమైన డెఫిషియన్సీస్ ఉండడం వల్ల దీన్ని ఒక సవాల్గా తీసుకొని ఒక కేంద్రం ఆధారితంగా నెమ్మదిగా వీటిని తీసుకుంటూ వెళ్ళి ఒక దేశవ్యాప్తంగా ఒక నమూనా, ఒక మోడల్ సెంటర్గా దీన్ని మనము వృద్ధి చేయాలన్న ఒక ఆశయంతో సక్షంకి సంబంధించిన చాలామంది వాలంటీర్స్ దీన్ని ప్రారంభించారండి 2019లో. ఆ తర్వాత కోవిడ్ సమయంలో కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ ఆ తర్వాత కూడా ఇప్పుడు ప్రతిరోజు దాదాపుగా 35 నుంచి 40 మంది చిన్నారులు ప్రతిరోజు వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొని రావడము, వాళ్ళ అవసరాన్ని బట్టి ఈ 4 థెరపీల్లో 4 కానీ 2 కానీ 3 కానీ 1 కానీ తీసుకోవడము. ప్రతి చిన్నారికి దాదాపుగా 30 నుంచి 40 నిమిషాలు 1-to-1 సెషన్స్ జరుగుతాయి. అలాగే ఈ థెరపీస్ అన్నీ కూడా కంప్లీట్గా ఉచితంగా ఇవ్వబడుతున్నాయి. ఎక్కువగా దారిద్ర్య రేఖ అటు ఇటుగా ఉండి ఎక్కువగా దీన్ని చేసుకోలేని వాళ్ళు, ఆల్రెడీ ఫ్యామిలీలో మిగతా ఆర్థిక ఇబ్బందులు ఉండేవాళ్ళు, దీనిలో కొంత ఇబ్బంది ఏమవుతుందండి అంటే మీరు దీన్ని ఒక సామాజికంగా కూడా చూస్తే ఇలాంటి దివ్యాంగతలతో ఉండే పిల్లలు ఒకరే కాకుండా జన్యుపరమైన బాధితుల వల్ల పుడితే కనుక 2-3 పిల్లలు ఒక ఇంట్లో ఇలాంటి దివ్యాంగతతోనే బాధపడే అవకాశం ఉంటుంది. అదొకటే కాకుండా ఇలాంటి పిల్లలతో ఉన్న తల్లులకి సామాజికంగా కూడా కొంత నిరాదరణ అనేది మనం చూస్తూనే ఉంటాము. వాళ్ళ మానసిక స్థితులు కూడా కొంత ఇబ్బందిగా ఉంటాయి, ఆర్థిక స్థితులు ఇబ్బందిగా ఉంటాయి. చాలామందిని వాళ్ళ అత్తమామలు యాక్సెప్ట్ చేయకపోవచ్చు ఇలాంటి పిల్లలు పుట్టిన తర్వాత. కాబట్టి ఇలాంటి సామాజిక కోణం కూడా దీంట్లో చాలా ఎక్కువగా ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చిన్నారులకు మనము సరి అయిన థెరపీస్ ఇస్తూ, అదేవిధంగా తల్లిదండ్రుల్ని కూడా వాళ్ళ ద్వారా ఈ థెరపీస్ని కంటిన్యూ చేసే విధంగా మనం దీని లోపల అంటే వాళ్ళు స్వావలంబన అయ్యి ఇక్కడ వాళ్ళు 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు డిఫరెంట్ ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత ఏ విధంగా చేయగలుగుతాం ఇంట్లో అంటే ఇప్పుడు అస్సలు నడవలేని పిల్లల్ని కొంత నడక వచ్చే రకంగా, కొంత ఇండిపెండెన్స్ వచ్చే రకంగా వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళే రకంగా అక్కడి నుంచి స్పెషల్ స్కూల్స్కి వెళ్ళే రకంగా తీసుకెళ్తూ ఆ విధంగా వచ్చే రకంగా మనము ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు ప్రస్తుతం ఎంతమంది పిల్లలకి ఇలాంటి సేవలు అందుతున్నాయి? ప్రస్తుతం అంటే ఒక 38 మంది పిల్లలు ప్రతిరోజు ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. ఈ గత 6 సంవత్సరాల్లో 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు ఈ థెరపీలు అందిన తర్వాత చాలామంది పిల్లలు వారు దాదాపుగా నడవలేని కూర్చోలేని పరిస్థితి నుంచి వాళ్ళంతటా వారు ఇండిపెండెంట్గా నడవడం కానీ లేదంటే మినిమల్ సపోర్ట్తో నడవడం కానీ పరిస్థితికి వచ్చిన వాళ్ళని ఇక్కడ నుంచి కొన్ని స్పెషల్ స్కూల్స్కి పంపే ప్రయత్నం చేస్తాము. అలా ఏదో సమయంలో ఇలాంటి థెరపీలు తీసుకొని ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు దాదాపు ఒక 50 నుంచి 70 మధ్యలో ఉంటారు.
సో మొత్తంగా ఈ సెంటర్ స్టార్ట్ అయినప్పటి నుంచి దాదాపుగా ఒక 150 మంది పిల్లలకు మనము ఈ రకమైన థెరపీస్ ఫ్రీగా అందించడం జరిగింది. ఇప్పుడు ఇంత సమస్య ఉంది, పైగా ఇవన్నీ ఎక్కువగా ఆర్థికంగా పరిపుష్టులైనటువంటి కుటుంబాలకి ఎక్కువ సమస్య మీరే అన్నారు. ఇలాంటిది గవర్నమెంట్ ఇప్పుడు అందిస్తున్నటువంటి కొన్ని వైద్య సేవలు ఆరోగ్యశ్రీ లాంటి దాంట్లో చేర్చడానికి ఎందుకు ప్రయత్నించట్లేదంటారు? అంటే దీంట్లో ఒక 2 ఉన్నాయండి. యాక్చువల్గా జాతీయ వ్యాప్తంగా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కేంద్ర RBSK అనే ఒక దాని మాధ్యమంగా అన్ని జిల్లాల లోపల కూడా ఇలాంటివి పెట్టాలని ఒక సంకల్పం వచ్చింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వాలకు ఉన్న నిపుణుల కొరత వల్ల కానీ, నిధుల కొరత వల్ల కానీ ఇవి ముందుకు సాగట్లేదు. ఈ కేంద్రము పెట్టకన్నా ముందు నేను 2016-17 సమయంలో సంగారెడ్డి జిల్లాలో ఉన్న RBSKతో కలిసి పనిచేశాను. అక్కడ ఇలాంటి సెంటర్స్ అన్నీ ఉన్నాయి. అంటే గవర్నమెంట్ నిధులతో బిల్డింగ్లు కట్టడము, ఎక్విప్మెంట్ కొంతవరకు రావడం జరుగుతుంది. కానీ అక్కడ సుశిక్షితులైన థెరపీ ఇచ్చే వాళ్ళని వాళ్ళు పెట్టుకోలేకపోతున్నారు. అది మొదటి స్థాయిలో ఉన్న ప్రాబ్లము. రెండో స్థాయిలో ఉన్న ప్రాబ్లము, తల్లిదండ్రుల్ని వాళ్ళు ఒక రకమైన చైతన్యవంతులను చేసి వాళ్ళ పిల్లల లోపల ఈ విధంగా ఉన్న పిల్లల్ని ఈ థెరపీల ద్వారా వాళ్ళను బాగుపరచవచ్చు అన్న ఒక నమ్మకాన్ని తల్లిదండ్రులు కల్పించడానికి మనకు ఒక పెద్ద స్వచ్ఛంద కార్యకర్తల వ్యవస్థ అవసరం అండి. దీంట్లో ఏమవుతుందంటే మామూలుగా ఇలాంటి పిల్లలు పుట్టినప్పుడు ఒక 2-3 సంవత్సరాలు అయిన తర్వాత ఇంకా వాళ్ళని వదిలేస్తారు. ఇంకా వీళ్ళు ఇంతే ఇలాగే ఉంటుందని మొత్తం సమాజం కూడా వాళ్ళని అలాగే ఉంచడానికి ప్రయత్నం చేస్తుంటుంది. ఆ తల్లిదండ్రుల్లో కూడా ఒక చైతన్యవంతంగా చేసి దాంట్లో ఇప్పుడు ఈ సెంటర్ ఆధారితంగా దాదాపు ఒక 10 మంది స్టాఫ్ ఉంటుంది అనుకుంటే మనకి, థెరపిస్టులు కానీ ఇక్కడ సహాయకులుగా ఉన్న వాళ్ళు కానీ అనుకుంటే, దీని వెనకాల దాదాపు ఒక 30-40 మంది కార్యకర్తలు నిరంతరము ఫ్యామిలీస్తో ఎంగేజ్ అవ్వడము, బస్తీల్లోకి వెళ్ళి ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయడము. అంటే ఇప్పుడు ఈ పిల్లలు ఎలా వచ్చారు మనకు అనే ప్రశ్న వస్తే కనుక, మనము ఒక 2-3 సంవత్సరాల కాలంగా ఈ చుట్టుపక్కల ఉన్న బస్తీలన్నింటిలో ఇంటింటికి సర్వే చేసి కార్యకర్తలు ఇళ్లలోకి వెళ్ళి, కొంతమంది చెప్పదు కూడా అసలు మా ఇంట్లో ఎట్లా ఉందని, ఎంతమంది పిల్లలు ఉన్నది ఎలా ఉన్నది అంత బాగుందని అంటారు. మనమే ఇంట్లోకి వెళ్ళి చూస్తే కానీ ఒక బాబు అట్లా కింద పాకుతూ కనిపిస్తూ ఉంటాడు పెద్ద వయసులో. ఇదేంటి ఇట్లా ఉన్నాడు అంటే అదంతే అట్లాగే ఉండిపోయాడు ఎప్పటి నుంచో అంటారు. అంటే తల్లిదండ్రుల లోపల ఒక రకమైన అవగాహన లేదు. అవగాహన రాహిత్యం అయి ఉండొచ్చు, అవగాహన ఉన్నా కూడా ఒక ఆత్మవిశ్వాసం లేదంటే వీళ్ళని మనం ఏదో చేయగలుగుతాం, ఏదైనా మనకు హెల్ప్ చేస్తారని. సో ఈ రకమైన ప్రతిబంధకాలు చాలా ఉన్నాయి. అంటే ప్రభుత్వ స్థాయిలో ఇలాంటివి చేయాలంటే ఇప్పుడు ఒక అంగన్వాడీ వర్కర్ కానీ, ఒక ఆశా వర్కర్ కానీ వాళ్ళు ఊళ్ళలోకి వెళ్ళి తీసుకొని రావడం, తీసుకొని పోవడం, వీళ్ళు ఇట్లాంటి పిల్లల్ని మనము ఒక ట్రాన్స్పోర్ట్ చేసి చాలా కష్టము, వాళ్ళని ఎత్తుకొని రావడం ఇవన్నీ. సో ఇలాంటి ప్రతిబంధకాలు చాలా ఉండడం వల్ల ప్రభుత్వము ఎఫెక్టివ్గా దీన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. అలాగే నిధుల కొరత, నిపుణుల కొరత చాలా తీవ్రంగా ఉంది. నిజం చెప్పాలంటే మాకు కూడా ఈ ఒక్క సెంటర్ నడవడానికి కూడా మంచి కమిట్మెంట్తో ఉండి క్వాలిటీగా ఉండే థెరపీస్ని దొరకడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ మన అదృష్టవశాత్తు మనం పెట్టే ఎఫర్ట్స్ తగ్గట్టుగా మన పనిలో ఉన్న ఒక ఫలితాన్ని చూసి చాలామంది థెరపిస్టులు మనకు రెగ్యులర్గా వస్తున్నారు. కానీ ఇది మీరు అన్నట్టుగా చాలా అవసరం ఉందండి. దేశవ్యాప్తంగా ఇలాంటి పిల్లల సంఖ్య పెరుగుతూ ఉంది. ఈరోజు మనం కనుక సమాజంలో చూస్తే చాలామంది దంపతులు పిల్లలను చాలా ఆలస్యంగా కంటున్నారు. 25 సంవత్సరాలు 27 సంవత్సరాలు వచ్చేసరికి విద్యాభ్యాసం అవ్వట్లేదు. పెళ్ళయ్యేసరికి 30 సంవత్సరాలు, మొదటి పిల్లలు పుట్టేసరికి 32, 33, రెండో పిల్లలు 30 దాటిపోతుంది. అలా వయస్సు దాటడం వల్ల ఒకటి, అలాగే చాలామంది దంపతుల్లో సంతానలేమి వల్ల చాలామంది ఈ IVF కానీ ఈ రకమైన అసిస్టెడ్ ఫర్టిలిటీ వల్ల వెళ్తున్నారు. సో ఈ 2 కారణాల వల్ల ఈ ప్రీమెచ్యూరిటీ అనేది చాలా పెరిగిపోతుంది సమాజంలో. చాలాసార్లు అంటే ప్రెషియస్ ప్రెగ్నెన్సీస్ అంటాం వీటన్నిటిని. అంటే చాలా సంవత్సరాల శ్రమ తర్వాత వాళ్ళకి ఒక ప్రెగ్నెన్సీ వస్తుంది. అలాంటి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఆఖరి దాకా 9వ నెలకు వచ్చే లోపల 7వ నెల, 8వ నెల లేదా ఎటువంటి చిన్న ప్రాబ్లం ఉన్నా వెంటనే ప్రీమెచ్యూర్గానే డెలివరీ చేయడానికి ఇష్టపడుతున్నారు. సో ఇలాంటి పెరుగుతున్న సమయంలో మనకు ఈ విధమైన సెరిబ్రల్ పాల్సీ ఇన్సిడెంట్స్ అనేవి చాలా పెరిగే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఇంకొక 2వ కోణం కూడా ఉందండి పిల్లల లోపల ఈ రోజుల్లో. ఆటిజం అనొకటి, తర్వాత ADHD అటెన్షన్ డెఫిసిట్ హైపర్కైనెటిక్ డిజార్డర్ అని ఒకటి. ఈ 2 కూడా డెవలప్మెంటల్ డిజార్డర్స్ అంటాం. ఇప్పుడు నేను చెప్పినవి ఇంతవరకేమో జన్యుపరంగా కానీ పుట్టుకతో వచ్చిన వాటి వల్ల కానీ వచ్చేది ఒకటైతే, ఈ రెండవది బిహేవియరల్ థెరపీలో రెండవ భాగం ఏంటంటే పిల్లల లోపల ఉండే ఈ ఆటిజం అంటేనేమో వాళ్ళ లోపల ఒక రకమైన సోషల్ స్కిల్స్ లేకపోవడం అసలు. అంటే ముఖ్యంగా ఈ రోజుల్లో మళ్ళీ ఇదే ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ కానీ అవును
సమయాన్ని పిల్లల మీద వెచ్చించకపోవడం కానీ, గ్యాడ్జెట్స్ని చాలా చిన్న వయసు నుంచి అలవాటు పడడం వల్ల కానీ, ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోవడము, దీన్నంతా అంటే కాన్వర్జేషనల్ స్కిల్స్, సోషల్ స్కిల్స్ లేకపోవడం వల్ల పిల్లలు వాళ్ళ లోపల మానసిక ఎదుగుదల ఉండట్లేదు. అసలు సమాజంతో వాళ్ళు ఒక ఎంగేజ్మెంట్ అనేది లేకపోవడం జరగడంతో ఈ ముఖ్యంగా ఈ ఆటిజం అనే దాంట్ లోపల పిల్లలు బుద్ధిగా ఉన్నా కూడా అసలు వాళ్ళ మాటలు రాకపోవడము, మాటలు వచ్చిన ఒక కాన్వర్జేషన్, ఒక ఐ కాంటాక్ట్తో మాట్లాడలేకపోవడము, ఇలాంటి పెరగడం కూడా సమాజంలో చాలా ఎక్కువగా ఉందండి. వీళ్ళకి కూడా ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియర్ థెరపీ అనేది చాలా ముఖ్యం. అది కాకుండా ADHD అనేది ఇంకొకటి ఉంటుంది, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ కినెటిక్ డిజార్డర్ అని. అంటే వాళ్ళు చాలా హైపర్ యాక్టివ్గా ఉంటారు పిల్లలు. అంటే మనం కొన్నిసార్లు వెళ్తాం, ఒక ఇంట్లోకి వెళ్తే పిల్లవాడు పిచ్చి గొడవ చేస్తుంటాడు, అన్ని పడేస్తుంటాడు, మన మీద పడి ఎగుతూ ఉంటాడు. అంటే ఇది కూడా ఒక రకమైన సోషల్ స్కిల్ లేకపోవడమే. ఈ 2 రకాల వ్యాధులు కూడా ఈ రోజుల్లో సమాజంలో చాలా ఎక్కువగా చూస్తున్నాం. సో వీళ్ళకి కూడా మనకి ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియర్ థెరపీ అనేది చాలా ముఖ్యం. ఈ థెరపీస్తో పాటుగా ఈ సెంటర్లో మనకి ప్రతి నెల ఒక పీడియాట్రిక్ సైకియాట్రిస్ట్ డాక్టర్ నందిని గారు వచ్చి అందరి పేషెంట్స్ని చూస్తారు. అందరి చిన్నారులను చూడడము, తల్లులతో మాట్లాడడము, తల్లిదండ్రులతో మాట్లాడడం, వాళ్ళ లోపల ఉన్న మానసికమైన ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయడం చేస్తారు. అలాగే పీడియాట్రిక్ డాక్టర్స్ వస్తారు, చిన్నపిల్లల వైద్యులు. వాళ్ళేమో ఈ పిల్లలకున్న మామూలు సమస్యలు, వైద్య సమస్యల గురించి రెగ్యులర్గా ట్రీట్మెంట్ ఇస్తారు. అలాగే ఆర్థోపెడిక్ విషయాలను చూసుకుంటే కనుక ఇలాంటి పిల్లల్లో కొంతమందికి ఎదుగుదలతో పాటు జాయింట్స్ కొంత డిస్లొకేట్ అవ్వడం కానీ, మజిల్స్ టైట్ అయిపోవడం కానీ, బోన్స్లో కొంత ప్రాబ్లమ్స్ రావడం కానీ జరుగుతుంటాయి. వాటికి సంబంధించి సమయానుకూలంగా ఏవైనా స్ప్లింట్స్ ఇవ్వడం కానీ, ఆర్థోటిక్స్ ఇవ్వడం కానీ, అవసరం ఉంటే కొన్ని ఆపరేషన్స్ కానీ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో వీటికి సంబంధించి ఆర్థోపెడిక్ విషయంలో కూడా మేము సరైన స్పెషలిస్ట్ల ద్వారా వీళ్ళకి రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తుంటాము. మీరు అందించే వైద్య సేవలు లేకపోతే ఇతర థెరపీలు మీరు చేస్తారు, ఇంటి దగ్గరే కూడా అలాంటి తల్లిదండ్రుల ద్వారా జరగవలసినటువంటి సేవలు ఉంటాయండి. అంటే కుటుంబం మొత్తం, తల్లిదండ్రులను కాదు. అవునండి, అంటే కేర్ గివర్స్ అంటారు మామూలుగా ఇంగ్లీష్ లో. అంటే తల్లిదండ్రులనే కాదు, ఎవరైతే ఆ బాబును చూసుకుంటున్నారో, అక్క తమ్ముడు కూడా ఉండొచ్చు, అక్క అన్నయ్య, తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ, ఎవరైనా ఉండొచ్చు, మేనత్త, మేనమామ, ఎవరైనా ఆ పిల్లల్ని, ఆ పాపను కానీ పాపను కానీ పాపను బాబును చూసుకుంటున్న వాళ్ళకి కూడా మనము ఈ విధంగా ఎలా చేయాలి ఇంట్లో. అంటే మనం ఇది కేవలము ఎలాగైతే మనము స్కూల్లో చెప్పినా కూడా ఇంటికి వెళ్ళాక హోంవర్క్ చేయడము అది తల్లిదండ్రుల బాధ్యత, అది చేశాక పిల్లవాడు రావడం. ఆ విధంగా ఇక్కడ కూడా ఈ థెరపీస్ మళ్ళీ ఇంట్లో కూడా మళ్ళీ చేయాలి. అవి ఎలా చేయాలనేది వీళ్ళు నేర్పిస్తుంటారు. మళ్ళీ వీడియో ద్వారా వీటన్నిటిని వాళ్ళు చేసింది మనం చూస్తుంటాము. అలాగే ప్రతి శిశువు కూడా వచ్చిన రోజు నుంచి అన్ని వీడియో ఆధారితంగా మనము మెజర్ చేస్తుంటాము. అంటే ఫస్ట్ ఎలా ఉంది, వాకింగ్ ఎలా ఉంది, సిట్టింగ్ బ్యాలెన్స్ ఎలా ఉంది, ఏంటి, ఇవన్నీ చూస్తుంటాము. అవి ఎలా పెరుగుతూ వస్తున్నాయి చూసి. అలాగే మనకి ప్రతి 3 నెలలకు ఒకసారి డాక్టర్ రమేష్ కోనంకి గారు అని పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్, చిన్నపిల్లలకు సంబంధించిన నరాలకు సంబంధించిన డాక్టర్ గారు, వారు వచ్చి పిల్లలందరినీ అసెస్ చేస్తారు. ఎవరికైనా ఏదైనా న్యూరలాజికల్ ఇంటర్వెన్షన్ అవసరం ఉన్నా వారు చేస్తారు. అలాగే ఏ పిల్లలకి ఈ థెరపీ సరిపోయింది, ఇంకా నెక్స్ట్ లెవెల్ థెరపీలు ఏమైనా అవసరం ఉంటే వాటిని ఆయన రికమెండ్ చేస్తారు. ఈ వైద్య సేవలన్నీ కూడా పూర్తిగా ఉచితం, అన్నీ కూడా కేవలము అంటే వాలంటీర్ బేసిస్లోనే జరుగుతున్నాయి మన దగ్గర. ఇప్పుడు గతానికి ఇప్పుడున్న పరిస్థితికి ఈ కేసులు పెరుగుతున్నాయంటారా? పెరిగితే కారణం ఏమిటి? అదే, చాలా పెరుగుతున్నాయండి కేసులు. ముఖ్యంగా ఈ సెరిబ్రల్ పాలసీ పెరగడానికి కారణము ఇంతకుముందే మనం అనుకున్నట్టుగా ప్రిమెచ్యూర్ బర్త్ అనేది పెరుగుతూ ఉంది. సిజేరియన్ సెక్షన్స్ పెరుగుతూ ఉన్నాయి. తర్వాత అడ్వాన్స్డ్ మ్యాటర్నల్ ఏజ్ అంటాం, అంటే తల్లి ఎక్కువ వయసులో ఉన్నప్పుడు పిల్లల్ని కనడము, అంటే మొదటి బేబీ పుట్టేసరికి చాలా వయసు వచ్చేయడము, IVF ఇలాంటి అసిస్టెడ్ ఫర్టిలిటీస్ వల్ల కూడా, వీటన్నిటి వల్ల కూడా పెరినేటల్ ఆస్ఫిక్సియా అని అంటారు. అంటే పుట్టుక సమయంలో ఆక్సిజన్ తగ్గడము, పెరినేటల్ ఆస్ఫిక్సియా, ఇది అనేది పెరుగుతూ వస్తుంది. అలాగే మిగతా ఏవైతే చెప్పానో నేను, జన్యుపరంగా వచ్చే మస్కులర్ డిస్ట్రోఫీలు కానీ, మస్కులర్ అట్రోఫీలు కానీ, అలాంటివేమో మామూలుగా ఒకే రకంగా ఉన్నాయండి. ఒకప్పుడు ఎంత ఉన్నాయి, ఇప్పుడు అంతే ఉన్నాయి. ప్రాబబ్లీ ఇప్పుడు డయాగ్నోసిస్ పెరుగుతుంది. ఒకప్పుడు మామూలుగా వాటిని వదిలేసేవాళ్ళు, ఇప్పుడు వైద్య సహాయం ఉండడం వల్ల ఇన్వెస్టిగేషన్స్ చేసి దీని డయాగ్నోసిస్ తెలుసుకోగలుగుతున్నాం. మూడోది ఏదైతే నేను చెప్పానో ADHD కానీ, ఆ తర్వాత ఆటిజం కానీ, అది చాలా ఎక్కువగా ఉందండి. అంటే దాదాపుగా
10 to 20 టైమ్స్ పెరిగిందని కొంతమంది అంచనా చేస్తున్నారు. అంటే ఒక 20-30 సంవత్సరాల కింద పోలిస్తే కనుక ఈరోజు దాదాపు 10 to 20 టైమ్స్ పెరిగింది అది. వాటికి సంబంధించిన సెంటర్లు చాలా వచ్చాయి, కానీ చాలా వాటి లోపల కరెక్ట్గా శిక్షణ ఉన్న వాళ్ళు చేయట్లేదు. అలాగే ఆర్థికంగా చాలా పెనుభారం, అంటే సంపాదన సరిగ్గా ఉండి ఒకే చైల్డ్ ఉండి వాళ్ళని చూసుకోవడానికి అంటే సరిపోతుంది, కానీ దాదాపు నెలకు ₹1,00,000 పైన పెడుతూ ఇలాంటి థెరపీలు ఇవ్వడం అనేది అసాధ్యం దాదాపు. కాబట్టి వాటి కోసము ఇలాంటి సెంటర్స్ వాలంటీరింగ్ బేసిస్లో వచ్చి మంచి ప్రొఫెషనల్స్తో చేయాల్సిన అవసరం ఈరోజు సమాజంలో చాలా ఉందండి. ఇంకోటండి, ఇదంతా చూస్తుంటే దీనికిను కల్చరల్గా భారతదేశంలో వచ్చినటువంటి డిస్టర్బెన్సెస్కి కొంత మనం దానికి దూరంగా ఉన్నమాట నిజం. దానికి ఏమన్నా సంబంధం ఉందా? ఉందండి, తప్పకుండా. అంటే ఇప్పుడు మామూలుగా మటర్నల్ ఏజ్ అడ్వాన్స్మెంట్ అనేది మామూలు ఒకప్పుడు 21 నుంచి 25 మధ్యలో పెళ్ళిళ్ళు అయిపోయేవి, 30 లోపల పిల్లలు పుట్టేవారు. ఇప్పుడు నెమ్మదిగా సంస్కృతి నుంచి దూరం అయిపోతున్నారు. చాలా లేట్గా పెళ్లి చేసుకోవడము, చాలా లేట్గా పిల్లలు కనడము, అది మన సంస్కృతికి కొంత రకంగా విరుద్ధమే అది. అంటే తప్పనిసరిగా ఏదో ఒక ఫీల్డ్లో అట్లాంటి ఉండేవాళ్ళు, పిహెచ్డీలు చేస్తున్న వాళ్ళు, సైంటిస్టులు, అట్లాంటి వాళ్ళకి లేట్గా జరుగుతుందంటే కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. కానీ నార్మల్గా ఎర్లీ 20స్లో ఎడ్యుకేషన్ అయిపోయిన వాళ్ళు కూడా జాబ్లో సెటిల్ అయినా కూడా వెంటనే చేసుకోకుండా చాలా లేట్గా చేసుకోవడం వల్ల అదొక కల్చరల్ ప్రాబ్లమే అది. రెండవది, ఈ కుటుంబ వ్యవస్థ అనేది లేకపోవడం వల్ల ఏదైతే న్యూక్లియర్ ఫ్యామిలీ అంటాం కదా, అంటే కేవలము తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు మాత్రమే, దాంట్లో చాలామంది ఈ మధ్య వన్ ఆర్ నన్ అనే ఫినామినాలోకి వెళ్ళిపోవడం వల్ల కేవలం ఒకే చైల్డ్ ఇంట్లో ఉండడం కూడా చాలా కామన్ అయిపోయింది. అండ్ ఇద్దరు పేరెంట్స్ వర్క్ చేయడం కూడా ఇంకా కామన్ అయిపోయింది. సో ఇద్దరు పేరెంట్స్ ఇంట్లో లేకుండా ఒకే చైల్డ్ ఇంట్లో ఉన్నప్పుడు అలాంటి కల్చరల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ కుటుంబము, ఈ ఉమ్మడి కుటుంబాలు, ఈ తల్లిదండ్రులు, మళ్ళీ గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే తాత, నానమ్మ, అమ్మమ్మ వీళ్ళంతా ఉంటారో వీళ్ళందరితో కలిసి అన్ని రకాల సెన్సరీ ఇన్పుట్స్ అనేవి పిల్లలకు అవసరం ఈరోజు. అవి లేకపోవడము, ఇంకొకటి అన్నిటికన్నా పెద్దది గ్యాడ్జెట్ అడిక్షన్ అండి. ఈ గ్యాడ్జెట్స్ని కనుక చాలా చిన్న వయసు నుంచి అలవాటు చేస్తే ఇవన్నీ కూడా మనకు మీరు అన్నట్టుగా మన సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తే ఇవన్నీ కూడా దూరం అవుతాయి నిజానికి. అది లేకుండా కొంత అందరు కూడా ఎక్కువగా ఈ ఆర్థికమైన ఈ లావాదేవీ రకంగా జీవితాలు జరుగుతూ ఉన్నాయి. ఎంత సంపాదన, ఎన్ని ఇళ్ళు కొంటున్నాం, అట్లాంటి వాటిలో పడడం వల్ల పిల్లల మీద కొంత ఈ రకమైన అవగాహనతో పెంచకపోవడం వల్ల కూడా ఇలాంటి ఇబ్బందులు. అయితే ఇంకొకటి, దీన్ని ఎలా చూడాలంటారు? ఇది కేవలం ఒక వర్గం, అంటే ఇప్పుడు పరిభాషలో మాట్లాడుతున్నాను నేను, లేకపోతే ఒక మతానికి సంబంధించిందా? అన్ని వర్గాల్లోనూ సమానంగా కనిపిస్తుందా? దాదాపు అన్ని వర్గాల్లో ఉంటుందండి. అయితే కొన్ని జన్యుపరంగా వచ్చే కొన్ని వర్గాల్లో ఎక్కువగా మేనరికం వివాహాలు కానీ, చాలా దగ్గర పెళ్ళిళ్ళు చేసుకోవడం కానీ రివాజుగా ఉంటుంది కొన్ని వర్గాల్లో. అలాంటి వాళ్ళ లోపల జన్యుపరంగా వచ్చే లోపాలతో పుట్టే పిల్లలు చాలా ఎక్కువగా ఉంటారు. ఈ మస్కులర్ డిస్ట్రోఫీ కానీ ఇలాంటి కండిషన్స్తో పుట్టే పిల్లలు సామాజిక వ్యవస్థల్లో అయితే దగ్గర సంబంధాలను పెళ్లి చేసుకోవడము అలాంటివి ఉంటుందో దాంట్లో ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. ఇంకా రెండవది, మీరు అన్నట్టుగా ఈ పెరుగుదల వల్ల వచ్చేవి ADHD కానీ, తర్వాత ఈ ఆటిజం కానీ, ఇది ఒక రకంగా చెప్పాలంటే కొంచెము ఉన్నత సంపన్న వర్గాల్లో ఎక్కువగా చూస్తున్నాం. ఉన్నత సంపన్న అనకన్నా ఈ మధ్య నియో రిచ్ ఏదైతే ఉందో, ఇద్దరు మామూలుగా మంచి చదువులు చదివి ఇద్దరు వెంటనే తల్లిదండ్రుల నుంచి చాలా దూరంగా ఉంటూ కేవలం ఒకరు లేదా ఇద్దరు పిల్లలతో ఐసోలేట్గా ఒక దగ్గర ఉంటూ వాళ్ళిద్దరూ చాలా స్ట్రెస్ఫుల్ జాబ్స్లో కంటిన్యూస్గా ఉండే వాళ్ళలో ఆ వర్గాల్లో దీన్ని చాలా ఎక్కువగా చూస్తున్నాం. అంటే ఇంట్లో మామూలుగా గ్రాండ్ పేరెంట్స్ ఉన్న ఇళ్లలో ఇలాంటివి వచ్చే అవకాశాలు తక్కువ. అంటే మరి ఇప్పుడు మా తల్లిదండ్రులు ఇద్దరు ఎక్కువ మంది ఉద్యోగాల్లో ఉన్నారు, ఇప్పుడు వాళ్ళ స్ట్రెస్ దీని మీద పడుతుందా? ఉంటుందండి, తప్పకుండా ఉంటుంది. అంటే ఆ స్ట్రెస్ అనే కాకుండా ఆ స్ట్రెస్ వల్ల వీళ్ళకి ఇవ్వాల్సినంత సమయం ఇవ్వలేకపోవడం. అది కాదండి, బర్త్లోను ఈ సెరిబ్రల్ పాలసీ అది కొంచెము కష్టమే చెప్పడము. తప్పకుండా ఉండొచ్చు అనే అవకాశం ఉంటుంది. సో వీటి గురించి కూడా ఈ రోజుల్లో మనం కొంత ఇంకా ఒక అడుగు ముందుకేసి ఆలోచిస్తే రామకృష్ణ మఠం వాళ్ళు కానీ, తర్వాత కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ ఆర్యజనని అనే పేరుతో
కొన్ని కొత్త వినూత్న ప్రయోగాలు అనేవి జరుగుతున్నాయి. అంటే మనము మహాభారత కాలం నుంచి చెప్పుకున్నట్టుగా అభిమన్యుడు కడుపులో ఉన్నప్పుడే పద్మవ్యూహాన్ని గురించి నేర్చుకున్నాడు కృష్ణుడు సుభద్రకు చెప్తున్నప్పుడు అన్న విషయాన్ని మనము గమనిస్తే ఈరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా శాస్త్రీయంగా అందరూ అంగీకరించే పద్ధతి ఏంటంటే ఫస్ట్ 1000 days ఆఫ్ లైఫ్, మొదటి 1000 రోజులు అనే కాన్సెప్ట్ WHO కూడా యాక్సెప్ట్ చేసింది. 1000 అంటే ఏంటి అంటే కడుపులో ఉన్న 270 రోజులు, బయటికి వచ్చాక 2 సంవత్సరాలు. మొదటి 2 సంవత్సరాలని మనము 320 అంటే మనకు దాదాపుగా 700 పైచిలకు రోజులు వస్తాయి. అలాగే కడుపులో ఉన్న 270 రోజులు, ఇవన్నీ కలిపితే 1000 రోజులు అవుతాయి. సో బర్త్ ఆఫ్ ఎ చైల్డ్ హ్యాపెన్స్ వెన్ ద ఫర్టిలిటీ హ్యాపెన్స్. ఎప్పుడైతే సంయోగం జరిగి లోపల గర్భంలో పిండం ఫామ్ అవుతుందో ఆ రోజే బర్త్ అయినట్టు. ఎక్స్టర్నల్ బర్త్, ఇంటర్నల్ బర్త్ అని 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇప్పుడు. అంటే ఎక్స్టర్నల్ బర్త్ అనేది బాహ్య ప్రపంచంలోకి జన్మించడం ఒకటి, కానీ అంత ప్రపంచంలో జన్మించడం మొదట పిండం పుట్టినరోజు అవుతుంది. కాబట్టి ఈరోజు చాలా స్టడీస్ తెలియజేస్తున్నాయి. అంతెందుకండి, ఎప్పటి నుంచో ఒకవేళ పాశ్చాత్య సంస్కృతిలో కూడా లేడీస్ మామూలుగా సీజెడ్ తాగడము, మందు తాగడము కామన్గా చూస్తుంటారు. వాళ్ళందరినీ కూడా కనీసం ప్రెగ్నెన్సీ అప్పుడు తాగొద్దని చెప్తారు. సైంటిఫిక్గా అనేది ఎప్పటి నుంచో తెలిసిందే. కనీసం ప్రెగ్నెన్సీ టైంలో అట్లాంటివి చేయొద్దు అంటారు. ఎందుకు అంటే వాళ్ళ ఎఫెక్ట్ దాని మీద ఉంటుందని. ప్రెగ్నెన్సీ టైంలో బాగా ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ అనే ఒక కండిషన్తో పిల్లలు పుడతారు, అందరికీ తెలిసిందే అది. తర్వాత ఇలాంటివన్నీ అంటే డైరెక్ట్గా తల్లికి తండ్రికి ఉండే స్ట్రెస్, తండ్రికి ఉండే స్ట్రెస్ తల్లికి ఫామ్ అవుతుంది, తల్లికి ఉండే స్ట్రెస్ లోపల ఉండే బిడ్డకు వస్తుంది. వాటికి డైరెక్ట్ ఎఫెక్ట్ వీటి మీద ఎంత ఉంటుందనేది చెప్పలేము, కానీ ఎంతో కొంత ఉండే అవకాశం ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని 1000 days ఆఫ్ లైఫ్ అనే ఒక కాన్సెప్ట్ని మన భారతీయ సంస్కృతి ఆధారంగా చూసుకుంటే కనుక మనము ఆజజనని అనే ఒక కాన్సెప్ట్ ఆధారంగా, అంటే తల్లికి ఎప్పుడైతే గర్భస్థం అనేది వచ్చిందో ఆ రోజు నుంచి డెలివరీ వరకు కూడా పిల్లలు పెంచినట్టే మనం. సో అప్పుడు వివిధ రకాల సంస్కారాలు, వివిధ రకాల ఆలోచన పద్ధతిని మార్చడము, యోగా చేయడము, ప్రాణాయామం చేయడము, మంచి పుస్తకాలు చేయడము, చెడు అలవాట్లకు దూరంగా ఉండడము, ఇలాంటి చేయడం ద్వారా తప్పకుండా ఈ డెలివరీ టైంలో ఇలాంటి అవకాశాలను తగ్గించే అవకాశం అయితే ఉందండి. ఆ పిల్లలకి ఇలాంటి వ్యాధులు వస్తాయని చెప్పి డెలివరీకి వాళ్ళలో ఫిక్స్ అయ్యి ఉంటుందండి. ఒకవేళ ఉంటే అంటే పిల్లలు పుట్టే సమయానికి ఆ రోజున మనకు కనిపించకపోవచ్చు, కానీ తర్వాత అది డెవలప్ అవుతుంది. అలా డెవలప్ కాకుండా తల్లిపాల ద్వారా నిరోధించే అవకాశం ఏమన్నా ఉందా? ఇప్పుడు ఆ తల్లిపాలు ఇవ్వడం అనేది కూడా తగ్గిపోయింది కాబట్టి ప్రశ్న. అంటే డెఫినెట్గా తల్లిపాలు ఇవ్వడం అనేది డైరెక్ట్ హెల్త్ బెనిఫిట్స్ కొన్ని వందలు ఉన్నాయి, దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అదే కాకుండా తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం అనే దాంట్లో బాండింగ్ కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ఫిజికల్ అండ్ ఎమోషనల్ అటాచ్మెంట్ కానీ డెఫినెట్గా ఒక వేరే స్థాయిలో ఉంటాయి, అలా ఇవ్వని కుటుంబానికి ఇచ్చే కుటుంబానికి. కాబట్టి తప్పకుండా వీటన్నిటి ఎఫెక్ట్ అనేది పిల్లల ఎదుగుదల మీద ఉంటుంది. అయితే మీరన్న ఇంకో ప్రశ్నకి దీంట్లో ముందే వీటిని డయాగ్నోస్ చేయొచ్చు అంటే కొన్ని కండిషన్స్ని డయాగ్నోస్ చేయొచ్చు. కొన్ని చాలా అబ్నార్మల్ కండిషన్స్తో పుడుతుందని తెలుసుకోగలిగితే మనకు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు టిఫా స్కాన్ అని మొదటి 3 నెలల్లోనే చేస్తుంది ఆ స్కానింగ్. ఆ స్కాన్లో కూడా కనుక కొన్ని రకాల తీవ్రమైన అంగవైకల్యంతో పుట్టే అవకాశం ఉందని తెలిసినప్పుడు అదే సమయంలో అబార్షన్ చేయడం అట్లాంటివి కూడా అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ చాలా వరకు పుట్టిన తర్వాత ప్రెగ్నెన్సీ నుంచి డెలివరీ టైంలోనే తెలిసే అవకాశాలు ఉన్నాయి. కానీ తప్పకుండా అంటే మీరు అన్నది రెండింటికి అంటే గర్భస్థ శిశువులో ఉన్నప్పుడు కొంత తల్లి తండ్రుల మధ్యలో ఉండే స్ట్రెస్, వీటికి పుట్టిన తర్వాత ఏదైతే బ్రెస్ట్ ఫీడింగ్, తల్లిపాలు ఇవ్వడం కానీ ఆ తర్వాత పెరుగుదలలో చుట్టూ వాళ్ళ ఇంట్లో ఉండే వాతావరణము, పెద్దవాళ్ళు ఉండడము, ఇవన్నీ కూడా ఈ ADHD అండ్ మన ఆటిజంకి చాలా ఉంటాయండి. అలాగే మిగతా సెరిబ్రల్ పాలసీ, మిగతా వాటితో పుట్టే వాళ్ళు కూడా ఈ సపోర్ట్ సిస్టమ్స్ కనుక సరిగ్గా ఉంటే వాళ్ళు ఇంకా ప్రభావితంగా పిల్లలకి ఇలాంటి థెరపీలు అందజేసే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ తులసీనగర్లో ఉన్నటువంటి ఈ చిన్న పార్కులోనే ఇక్కడ ఈ గొప్ప వైద్య సేవలు సక్షం అందిస్తోంది అందరికీ. ఇక్కడికి కొంతమంది తల్లులు వారి బిడ్డల్ని తీసుకుని వచ్చారు. వారి మనోభావాలను కానీ బిడ్డల్ని కానీ ఒకసారి మనం చూద్దాం. నమస్కారం అండి. నమస్కారం సార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సార్ నేను నల్లకుంట సార్, అచ్చయ్యనగర్ నల్లకుంట, ఇక్కడ హైదరాబాద్లోనే సార్. హాయ్ పాప. హాయ్ చెప్పు. నీ పేరేంటి? దక్షిక. స్కూల్కి వెళ్తున్నావా? ఏమిటి స్కూలు?
సరస్వతి విద్యా మందిర్. ఆ, ఇప్పుడు ఈ డెవలప్మెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిందండి అవును పాపలో? సార్. పాప ఇది వరకు కూర్చునే నడిచేది కాదు సార్, అసలు నించోని పడిపోయేది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే. ఆ, ఇప్పుడు ఇక్కడికి వచ్చాక 11th డే నుంచి పాప నించోవడం, నడవడం, స్టామినా అంతా కూడా వచ్చింది సార్ పాపకి ఫిజియోథెరపీ చేయడం వల్ల. మీకు బాగా సాటిస్ఫాక్షన్? నేను చాలా హ్యాపీగా ఉన్నా సార్. ఇదివరకు అయితే పాప గురించి చాలా భయపడేదాన్ని. పాప ఫ్యూచర్ ఏంటి, పాప పరిస్థితి ఏంటి, ఇలాగే ఉంటే ఎలా అని చెప్పి చాలా బాధపడేదాన్ని. లక్కీగా మా హస్బెండ్ కస్టమర్ ఇక్కడే ఉంటారు సార్, ఈ స్ట్రీట్ లో. బాగా తను మాట్లాడుతోంది చెప్పారనమాట. బాగా మాట్లాడుతోంది. ఆ, అయితే సక్షం తెలంగాణకు తీసుకొచ్చాం సార్. మాకు స్లాట్ దొరికింది సార్ లక్కీగా. ఇక్కడికి వచ్చాక 11th డే ఫిజియోథెరపీ, 11th డే కంప్లీషన్ కాగానే పాప నడవడం స్టార్ట్ చేసింది సార్. ఏం చేస్తారు మీ వారు? మా హస్బెండ్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ బిజినెస్ సార్. ఆ, మీరు? నేను ఇంట్లోనే ఉంటాను సార్. ప్రెసెంట్ ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాను సార్, పాపని చూసుకుంటూ. ఓకే ఓకే, సంతోషం అండి. చాలా చాలా హ్యాపీగా ఉంది సార్ ఇక్కడికి వచ్చాక. ఆ, ఇంకా చాలా మందికి కూడా చెప్తున్నాం సార్ ఇక్కడికి రమ్మని, ఇలాంటి పాపలని తీసుకొని వచ్చి వాళ్ళు మంచిగా అవ్వాలి అని. స్కూల్లో ఎలా ఉంటుంది? స్కూల్లో చాలా యాక్టివ్ గా ఉంటుంది సార్, ఓకే ఓకే, అన్ని కూడా చెప్తుంది సార్. థ్యాంక్ యూ సార్. బై బై. బాయ్ చెప్పు. నమస్కారం అమ్మా. ఎక్కడి నుంచి వచ్చారు? ఆ, అబ్బాయికి ఎంత వయసు? 3.5. ఎలా ఉంది డెవలప్మెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత? ఇప్పుడైతే మంచి నడుస్తున్నారు సార్. ముందు సిట్టింగ్, స్టాండింగ్ ఇదేం లేకుండే. ఇక్కడ వచ్చినప్పటి నుంచి మామూలుగా ఇప్పుడు నడుస్తున్నాడు. మీరు ఏదైనా జాబ్ చేస్తారా? లేదు సార్, ఇంట్లోనే వీళ్ళ నాన్నగారు ప్రైవేట్ ఎంప్లాయీస్. ఏమేం చేయిస్తుంటారు ఇంట్లో మీరు? ఇంట్లో ఫిజియో కూడా చేయిస్తాను సార్. అంటే ఏమన్నా మాటలు పలికించడం ఇవన్నీ మీరు చేయిస్తుంటారా? స్పీచ్ కూడా చేయిస్తున్నాను సార్. బాగా డెవలప్మెంట్ ఉంది అయితే. చాలా ఉంది సార్. నడుస్తాడా? నడుస్తా సార్, మామూలుగా నడుస్తా. ఇప్పుడు మన నేను స్టెప్స్ ఎక్కడం, దిగడం ఇవన్నీ చేస్తాడు. ఏంటి పేరేంటి బాబుది? అద్విక్ సాయి. అద్విక్ సాయి. ధన్యవాదాలండి. నమస్కారం అండి. నమస్తే అండి. మా బాబు పేరు రియాన్ష్ అండి. యాక్చువల్గా బాబు ఇంతకుముందు నార్మల్గా ఉండేవాడు. ఒక 1.5 year బ్యాక్ వరకు బాబు స్కూల్కి వెళ్ళేవాడు, ఎటువంటి ప్రాబ్లం లేదు, అంతా నార్మల్గా ఉండేవాడు. మెడికల్ నెగ్లిజెన్స్ వల్ల ఒక హాస్పిటల్లో ఎనస్థీషియా ఓవర్డోస్ ఇచ్చారు. ఆ ఓవర్డోస్ ఇవ్వడం వల్ల బాబు కంప్లీట్గా కోమాలోకి వెళ్ళిపోయి బెడ్ రిడెన్ అయిపోయాడండి. ఇప్పుడు ఆ బాబుని లైఫ్ టైం డాక్టర్స్ అయితే బెడ్ మీదే ఇంకా అని చెప్పారు. మాకు ఇక్కడ సెక్షన్లోకి వచ్చాక దయాకర్ సార్ చూసి ఫిజియోథెరపీ అవి ఇప్పిద్దాం, ట్రై చేద్దాం అన్నారు. ఆ బాబు వచ్చినప్పుడు కనీసం నెక్ కూడా హోల్డింగ్ లేదు. ఇప్పుడు బాబు నడుస్తున్నాడండి. మీ వారు ఏం చేస్తారు? మా వారు ఎయిర్పోర్ట్లో చేస్తారు. మేము అంతకు ముందు వేరే వేరే చోట్ల కూడా ఫిజియోథెరపీ చాలా చోట్ల చేయించాం. చాలా కాస్ట్ అయ్యి బయట అంతా కూడా చేయించాం. ఎక్కడా కూడా రిజల్ట్ లేదు. కానీ ఇక్కడికి వచ్చాక బాబు ఫస్ట్ నెక్ హోల్డింగ్ వచ్చింది, కూర్చుంటున్నాడు, స్టాండింగ్ వచ్చింది, నడుస్తున్నాడు. ఇంకా స్పీచ్ రావాలి. ఇక్కడ ప్రజెంట్ స్పీచ్ థెరపీ తీసుకుంటున్నాం. ఇక్కడ ఓన్లీ థెరపీ అనే కాకుండా దయాకర్ సార్ ఆయుర్వేద ఇలాంటివన్నీ కూడా సజెస్ట్ చేస్తారు. మాకు అవి కూడా చాలా హెల్ప్ అయ్యాయి. మీరేం చేస్తుంటారు? నేను ఇంతకు ముందు ఎంప్లాయీ, బాబుకి ఇలా ఉన్నప్పుడు నేను VTSలో టీమ్ లీడర్ కింద చేసేదాన్ని. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఇంకా క్విట్ అయిపోయాను. దేనికోసం? హైడ్రోసిల్ ఇష్యూ అని చెప్పి చాలా మైనర్, అది 5 to 10 minutes ప్రొసీజర్. ఈవినింగ్ కి డిశ్చార్జ్ చేసేస్తామని చెప్పారు. అనుకోకుండా బ్యాడ్ లక్ ఏంటి అంటే వాళ్ళు ఎనస్థీషియా ఓవర్ డోసేజ్ ఇచ్చేసారు. 4 years బాబుకి 15 years బాబుకి ఇవ్వాల్సిన ఎనస్థీషియా ఇచ్చారు. ఇవ్వగానే బాబు వితిన్ 5 minutes లో హార్ట్ రేట్ 40కి పడిపోయి బ్రెయిన్ కి ఆక్సిజన్ సప్లై అందలేదు. కంప్లీట్ గా బాబు బెడ్ రిడెన్ అయిపోయాడు. బాబు అంతకు ముందు 2 years స్కూల్ కూడా వెళ్ళాడు, అన్ని మాటలు వచ్చు, అన్ని వచ్చు. కానీ కంప్లీట్ గా కోమాలోకి వెళ్ళిపోయి 3 months NG ట్యూబ్ లోనే ఉన్నాడు బాబు. కంప్లీట్ గా అట్లీస్ట్ ఇప్పటికీ కూడా బాబుకి ఇంకా స్వాలోయింగ్ ఇష్యూ ఉంది, మాట లేదు ఇంకా. కానీ ఈవెన్ హ్యాండ్స్ అవి కూడా లేవు, పట్టుకోవడం. ఫైన్ మోటార్ ఇష్యూ ఉంది, గ్రాస్ వచ్చింది ఇక్కడికి వచ్చాక. ఇక్కడ అన్ని థెరపీస్, ఆక్యుపేషన్ థెరపీ, బిహేవియర్ థెరపీ, స్పీచ్ థెరపీ, అన్ని థెరపీస్ ఇప్పిస్తున్నాం. ఫిజియోథెరపీ ఒక 6 months లోనే బాబు నుంచోవడం, నడవడం స్టార్ట్ చేశాడు. అక్కడ ఇప్పుడు బాబు అయితే మొత్తం ఈ పార్క్ అంతా కూడా నడుస్తూ ఉంటాడు. చాలా సంతోషం అండి. బెస్ట్ ఆఫ్ లక్, ఇంకా బాగా రావాలి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ స్పీచ్ రావాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. పేరేంటండి? సహర్ష్.
సహర్ష్. మా బాబుకి కొంచెం రైట్ లెగ్ ప్రాబ్లం ఉంటుంది సార్. ఇలా వాకింగ్ చేస్తాడు. ఇక్కడ సాక్ష్యంకి వచ్చాక చాలా బెటర్ అయింది సార్. ఒక 4 months లోనే కొంచెం ఇంప్రూవ్మెంట్ చాలా కనిపించింది. ఎవరు చెప్పారు ఇక్కడికి వెళ్ళమని? ఇక్కడ మాకు అంటే మేము ఆయుర్వేదిక్ హాస్పిటల్కి వెళ్ళాం సార్ ఫస్ట్ టైం. అక్కడ ఒక మేడం మాకు అక్కడ కేర్ కాలేజ్ లో అపాయింట్మెంట్ ఇచ్చింది అనమాట. అక్కడికి వెళ్తే ఇక్కడ ఓన్లీ కిడ్స్కే చేస్తారు. ఇక్కడ చాలా బెటర్ గా అంటే మేడం ఇక్కడికి రెఫర్ చేసింది. ఇంకా అప్పటి నుంచి ఇక్కడే సార్ 1.5 year నుంచి చేపిస్తున్నాము. ఎలా ఉందండి? చాలా మంచిగా ఉంది సార్. చాలా బెటర్ సార్. ఫ్యాకల్టీ కానీ సార్ కానీ మంచిగా చాలా అంటే బయట కానీ మేము ఫిజియో చేపి. అది ఎప్పుడు ఐడెంటిఫై చేశారు మీరు ఆ లోపం ఉన్నట్టు? ఇది బాబుకి 1 year ఫస్ట్ బర్త్డే అయింది. అప్పటి నుంచి కొంచెం నడక తేడా వచ్చింది. అవును సార్. సిజరిన్ ఉండేది. సిజరిన్ ఇలా క్రాస్ చేయడం ఉండేది. ఇక్కడికి వచ్చాక చాలా బెటర్ అయింది సార్. బెస్ట్ ఆఫ్ లక్ అండి. ఇంకా బాగా అయ్యి మంచి ఆరోగ్యవంతుడు కావాలని ఆశిస్తున్నాము. ఓకే సార్. నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ రామంతపూర్లో ఉంటామండి. పాప నాకు అనన్య 5 years ఇప్పుడు. 5 years. 5 years. ఏంటి కంప్లైంట్? హైపర్ యాక్టివ్ బేబీ, స్పీచ్ హైపర్ యాక్టివ్. అయితే ప్రీమెచ్యూర్ బేబీ. తను 7 months లో డెలివరీ అయింది. 46 days నిలకడలో ఉండదు. అబ్బా. వెయిట్ గెయిన్ కోసం ఏం ప్రాబ్లం లేదు, పిడ్స్ అలాంటివి ఏం లేదు, కానీ స్పీచ్ డిలే, హైపర్ యాక్టివ్ బేబీ. మేము బయట పినాకిలో చేయించాము. అక్కడ మంత్లీ 45 పే చేసాం ఓటీబీటీ కోసము. ఇంప్రూవ్మెంట్ అనిపించలేదు. డాక్టర్స్ వాళ్ళ కోసం చిన్నప్పటి నుండి తిరగడం, మాకు ఇంట్లోనే ఫిజియో చేయించాము. ఓకే నడుస్తుంది, అంతా ఓకే. మాటలు రావట్లేవు. హైపర్ యాక్టివ్ బేబీ, ఒక దగ్గర కూర్చోదు, అన్నీ సదరడం, ఇంకా మాటలు అమ్మ అనదు, పిలిస్తే కూడా ఐ కాంటాక్ట్ లేకుండే. అనన్య అంటే చూడకపోతుండే. ఇక్కడ నేను నవంబర్లో వచ్చాను. ఇప్పుడు నవంబర్కి 1 year కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు నా పాప అమ్మ బాబా బబ్లింగ్ సౌండ్స్ అంటుంది, కూర్చుంటుంది, ఏ యాక్టివిటీ ఇచ్చినా చేస్తుంది. ఇప్పుడు అందరితో పాటు మింగిల్ అవుతుంది, పిల్లలతో పాటు ఆడుకుంటుంది. ఇప్పుడు ఓకే. ఇంట్లోనూ మీరు కాకుండా అంటే అమ్మ నాన్న కాకుండా పెద్దవారు ఎవరున్నారు? మా అత్త మా మామయ్య, జాయింట్ ఫ్యామిలీ మాది. 3 మామయ్యలు కలిసి ఉంటాం మేము. జాయింట్ ఫ్యామిలీ. నా పాపనే ఫస్ట్, ఎవరికి లేదు ప్రాబ్లం, జెనెటిక్ ప్రాబ్లం ఏం లేదు, తనే ఉంది. ఇంకా ఇప్పటికి ఇక్కడికి వచ్చిన నుంచి అయితే ఐ కాంటాక్ట్ ఇస్తుంది, నేమ్ కాలింగ్కి రెస్పాండ్ అవుతుంది, కూర్చుంటుంది, సిట్టింగ్ వచ్చింది. ఏ యాక్టివిటీ ఇచ్చినా 1 time చూసిందంటే నెక్స్ట్ టైం తనే చేసేస్తుంది, ఏ ఇబ్బంది లేకుండా. మంచి ఇప్పుడైతే మీరు ఎంప్లాయా లేకపోతే? లేదు, హౌస్ వైఫ్ నేను. ధన్యవాదాలండి. థ్యాంక్స్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను అల్వాల్ నుంచి వచ్చానండి. అల్వాల్ నుంచి. మీరు స్పీచ్ థెరపిస్ట్ నేను. ఇక్కడ ఈ సమస్య ఎట్లాగా సాల్వ్ చేస్తున్నారు మీరు? అంటే నేను స్పీచ్ థెరపిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఆటిజం చిల్డ్రన్స్, ADHD చిల్డ్రన్స్ చాలా మంది ఉన్నారు. సో మా దగ్గర ఎలా ఉందంటే ఓటీ ఉంది, బీటీ ఉంది, ఫిజియోథెరపీ ఉంది, స్పీచ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. మా దగ్గరికి వచ్చే పిల్లలు ఏంటంటే మేము ఓటీ, బీటీ అన్నీ ఇస్తాం పిల్లలకు. సో స్పీచ్ కాడికి వచ్చేవరకు ఏంటంటే వాళ్ళకు టంగ్ మూమెంట్స్ ఉండవు, ఈ మజిల్స్ అన్నీ టైట్నెస్ ఉంటాయి, బైటింగ్ రాదు, చూయింగ్ రాదు, ఇది ఏది రాదు. మేము మసాజెస్ చేసుకుంటూ పిల్లలకు బిహేవియర్ తగ్గిస్తూ, ఫైన్ మోటార్ యాక్టివిటీ చేపిస్తూ, దాంతోపాటు స్పీచ్ థెరపీ ఇస్తూ ఉంటాం పిల్లలకు. సో మా దగ్గరకు వచ్చిన పిల్లలు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10-12 మంది అయితే మంచిగా స్పీచ్లో ఇంప్రూవ్మెంట్ అయ్యి నార్మల్ స్కూల్స్కి వెళ్తున్నారు. సో ఇంకా ముందు కూడా మంచిగా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి. మీరు ఇప్పుడు చెప్పిన కొందరు పేరెంట్స్ ఏమంటున్నారంటే బయట అవ్వలేదు, ఇక్కడ చక్కగా రిజల్ట్ వస్తుంది అని అంటున్నారు. మరి బయట అంతంత ఫీజులు తీసుకుని ఎందుకు అవటం లేదండి అసలు అలాగా? అంటే బయట అంటే మనం చెప్పలేమండి. ఇక్కడ మాకేంటంటే మా బ్యాక్ మా సార్ ఉన్నారు. ప్రతి పేరెంట్కు ఇక్కడ ఇప్పుడు మేము చేసిన ప్రోగ్రామ్ పేరెంట్స్కి ఇస్తాము. వాళ్ళది ముందు నైట్ మాకు వీడియో రావాలి, మేము ఎలా చేస్తున్నాం చిల్డ్రన్స్కి, వాళ్ళు కూడా చేయాలా, వాళ్ళకు కూడా హోంవర్క్ ఇస్తాం. వాళ్ళు మేము ఫాలో అయిందో వాళ్ళ ఇంట్లో కూడా ఫాలో అయ్యి మాకు వీడియోస్ వస్తాయి. నెక్స్ట్ డే మేము వాళ్ళ క్లాస్ తీసుకుంటాం. సో ఇందులో పేరెంట్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఫాలో చేస్తారు. మా సార్ కూడా వాళ్ళని ఒక్కరోజు డుమ్మా కొట్టనివ్వరు. ఇప్పుడు పిల్లలకు బాగాలేదనుకోండి, అప్పుడు యాక్సెప్ట్ పిల్లలు లీవ్కు. లేదు నా పేరెంట్స్కి బాగలేదు అనుకోండి, వాళ్ళ పేరెంట్స్ ప్లేస్లో ఇంకెవరన్నా కంపల్సరీ సెంటర్కి తీసుకురావాలి. గ్యాప్ వచ్చింది అనుకోండి పిల్లలు మర్చిపోతారు. సో ఫిట్స్ పిల్లలు ఉంటారు, వాళ్ళకు ఫిట్స్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు మేము చెప్పిన 3 months చెప్పింది కూడా మొత్తం బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇంకా మళ్ళీ మేము వాళ్ళని ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి అన్ని థెరపీలలో స్టార్టింగ్ నుంచి తీసుకొని రావాలా. సో ఇలా ఇక్కడ ఏంటంటే మా మేనేజ్మెంట్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. ఈవెన్ మాకు లీవులు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. సో దాని వల్లనే ఇక్కడ రిజల్ట్స్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి. అంటే వితౌట్ హాలిడే ఎవ్రీడే రావాల్సిందే మీరు ట్రీట్మెంట్ ఇచ్చినంత కాలం? ఇచ్చినంత కాలం కాదు, ఆ పిల్లలకు వచ్చేసింది అనుకోండి, ఒకళ్ళు 6 months లో ఇంప్రూవ్మెంట్ అయిపోతారు స్పీచ్లో, ఒకళ్ళకి 1 year పట్టవచ్చు. ఎలా అంటే వాళ్ళ IQ లెవెల్ని బట్టి ఉంటుంది. ఇక్కడ వాళ్ళ లెవెల్స్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది.
సో అట్లా ఇచ్చుకుంటే ఒక మ్యాక్సిమం 6 monthsలో అయ్యే వాళ్ళు ఉన్నారు, 1 yearకి అయ్యే వాళ్ళు ఉన్నారు, 2 yearsకి అయ్యే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఐక్యూ లెవెల్ బాగుండి వాళ్ళు సివియర్ లేకుండా పర్ఫార్మ్ మైల్డ్ ఇట్లా ఉన్నారనుకోండి తొందరగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. తొందరగా ఇంప్రూవ్మెంట్ వచ్చిన వాళ్ళని మా సార్ వాళ్ళని మళ్ళీ స్కూళ్ళల్లో కూడా జాయిన్ చేపిస్తున్నారు. ఇక ప్రతిదీ ఎలా అంటే ఇక్కడ మాకు స్పీచ్ కోసం కానీ వీటి కోసం కానీ మేమిచ్చే థెరపీలే కాకుండా మా సార్ మళ్ళీ వాళ్ళకు వైద్యం అనేది కూడా చేస్తారు కంపల్సరీ. చెప్పారు కదా, ప్రతిదీ వైద్యం చేస్తారు వాళ్ళకు. వాళ్ళు పిల్లలకి జ్వరం వచ్చినా ఏమొచ్చినా మా దగ్గర నుంచే మెడిసిన్స్ పోతాయి. ఇక్కడ నుంచి డాక్టర్స్ వస్తారు, మాకు డాక్టర్స్ వస్తారు, ఎవ్రీ మంత్ డాక్టర్స్ వస్తారు. ఆ డాక్టర్స్ కూడా అందరూ పిల్లలను చూస్తారు ఫ్రీ, ఏది ఒక్క పైసా ఉండదు ఇక్కడ. ఎంతమంది డాక్టర్స్ ఎక్స్పర్ట్స్? ఇక్కడ మొత్తము మాకు మంత్లీ 5 members వస్తారండి. 5 members వస్తారు. లక్ష్మీ మేడం ఒక మేడం వస్తారు, నందిని మేడం వస్తారు, శ్రీనివాస్ సార్ వస్తారు, మన వైద్య ప్రకాష్ సార్ వస్తారు, వీళ్ళందరూ వస్తారు. వీళ్ళందరూ ఎవ్రీ మంత్ వస్తారు, పిల్లల్ని చెకప్ చేస్తారు, ఫ్రీ మెడిసిన్స్ కూడా ఇస్తారు, ప్రతి ఒక్కటి ఫ్రీ ఉంటుంది. ఇంకా అదే కాకుండా ఈ ఆయుర్వేదం కూడా పిల్లలకి ఇస్తూ ఉంటాం. వీటన్నిటిని చేస్తూ మేము పిల్లల్ని ఇంప్రూవ్మెంట్ చేయగలిగాము. ఇది బయట ఎక్కడ జరగదు, ఈ సర్వీస్ అయితే బయట ఎక్కడ ఉండదండి. ఇప్పటిదాకా ఎంత 2019 నుంచి స్టార్ట్ అయింది అన్నారు, ఎంతమంది పిల్లలు? నేను వచ్చి ఇక్కడ 2023కి వచ్చానండి. ఆల్మోస్ట్ ఇప్పటికి ఫిజియోలో కానీ స్పీచ్లో కానీ ఓటీలో బీటీలో కానీ ఆల్మోస్ట్ ఒక 25 children వరకు బయటకు వెళ్ళి ఉండొచ్చు. అన్ని ఫిజియో క్లియర్ అయ్యి, స్పీచ్ క్లియర్ అయ్యి, ఓటీ బీటీ క్లియర్ అయ్యి వెళ్ళి ఉండొచ్చండి. అది మేము స్కూళ్ళల్లో కూడా మా సారే వాళ్ళను జాయిన్ చేపిస్తున్నాడు. అక్కడ కూడా ఏం ఫీజు లేకుండా వాళ్ళతో మేనేజ్మెంట్తో మాట్లాడి జాయిన్ చేయించడం అంతా ఇక్కడి నుంచే జరుగుతుంది వాళ్ళకు. సో పేరెంట్స్ కూడా చాలా కోఆపరేటివ్గా ఉంటారు ఇక్కడ. ఏమైనా మీరు చేస్తున్న సేవ సమాజానికి చాలా గొప్పది. వారందరి తరఫున కూడా మీకు మా ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్ అండి. నమస్కారం అండి. నమస్తే అండి. దయాకర్ గారు సక్షం తెలంగాణ అధ్యక్షులు. అవునండి. మీరు కార్యదర్శి. అవునండి. మీ పేరు? విక్రమ్ అండి. విక్రమ్. ఎట్లా ఉందండి ఇక్కడ సొసైటీ నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది? సొసైటీ నుంచి అంటే ముఖ్యంగా ఇంతకుముందు మీకు కొన్ని విషయాలు తెలిసే ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ 21 రకాల డిజేబిలిటీస్ని రికగ్నైజ్ చేసింది, 21 types ఆఫ్ డిజేబిలిటీస్. దాంట్లో అన్నిట్లో కూడా అందరి డిజేబిలిటీస్కి పనిచేసేది ఒక సక్షం మాత్రమే ఎన్జిఓగా. మిగతా ఎన్జిఓస్ అన్నీ కూడా ఒక్కొక్క డిజేబిలిటీ మాత్రమే స్పెషల్గా తీసుకుంటారు. రెండవది మేము తీసుకుంది కేవలం 3 అంశాలు తీసుకున్నాము సక్షం నుంచి. ఇది ఆల్ ఇండియా ఆర్గనైజేషన్. ఇది 3 అంశాలు వాళ్ళకి విద్య, ఉపాధి, వైద్యము. ఈ 3 విషయాల్లో మేము డిజేబిలిటీ వాళ్ళందరి మీద కూడా పనిచేస్తున్నాం మేము. గత కరోనా సమయం నుంచి కూడా రకరకాల కార్యక్రమాలు నిర్వహించాం మేము. కరోనా మొదటి వేవ్లో అందరికీ కరోనా వచ్చినట్టే డిజేబుల్ వాళ్ళకి కూడా కరోనా వచ్చింది. గవర్నమెంట్ హాస్టల్స్లో చాలామంది పిల్లలు ఉన్నారు. హైదరాబాద్ సిటీలో ముఖ్యంగా 14 డిజేబుల్ హాస్టల్స్ ఉన్నాయి. దాంట్లో ఉన్న పిల్లలు ఒక హాస్టల్ కంప్లీట్గా 40 మంది పిల్లలకి అటాక్ అయింది. వాళ్ళని మేము ఏదైతే మన అమీర్పేట దగ్గర ఉన్నటువంటి వైద్యశాలకు తీసుకెళ్ళి అందరినీ కూడా వాళ్ళకి వైద్యం పూర్తిగా చేయించి వాళ్ళందరినీ తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ హాస్టల్లో వదిలేదాకా బాధ్యత మేమే తీసుకున్నాం. అట్లాగే కరోనా సమయంలో అన్ని హాస్టల్స్కి కూడా ప్రికాషనరీ మెడిసిన్స్ ఇచ్చాం, వాళ్ళకి మాస్కులు ఇచ్చాం, శానిటైజర్లు ఇచ్చాం, ప్రోటీన్ ఫుడ్ ఇచ్చాం. ఈ విధంగా ప్రతి విషయంలో మేము వాళ్ళకి తోడుగా ఉంటున్నాం. అదేవిధంగా హాస్టల్స్లో మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాం, ఇప్పుడు ప్రజెంట్ కూడా చేస్తున్నాం. వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చేటువంటి సదుపాయాలు కాకుండా వాళ్ళకి అవసరమైనటువంటి విద్య కోసము, అదేవిధంగా వాళ్ళ యొక్క ఉద్యోగ కల్పనలో వాళ్ళకి అవసరమైన కోచింగ్ కోసము సక్షం పనిచేస్తుంది. వాళ్ళకి వైఫై కనెక్షన్ తీసివ్వడము, వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళకి బుక్స్ తెచ్చి ఇవ్వడము, వాళ్ళకి కోచింగ్ ఇప్పించడము. మొన్నే గవర్నమెంట్ టీచర్ పోస్టులు పడ్డాయి తెలంగాణలో. దాంట్లో 22 మంది ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళ చేత మేము ఎగ్జామ్ రాయించాము. వాళ్ళకి కోచింగ్ ఇచ్చి బుక్స్ ఇచ్చి వాళ్ళ 11 మందికి గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి, టీచర్ పోస్టులు. ఇట్లా మేము విద్య విషయంలో, వైద్యం విషయంలో, ఉపాధి విషయంలో, వైద్యం అన్నప్పుడు మీకు కరోనా టైంలో మేము ఐసీయూ ఫ్రీగా రన్ చేసాము. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ మొత్తం మీద ఐ క్యాంప్స్ నడుపుతున్నాము. ఇక్కడ ఈ రిహాబిలిటేషన్ సెంటర్ గత 3 సంవత్సరాల నుంచి 4 థెరపీస్ ఏవైతే ఉన్నాయో, ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ ఉచితంగా ఇస్తున్నాం. ఈ థెరపీస్ బయట తీసుకోవాలంటే ఒక్కొక్కరికి రోజుకి కనీసము 2,000 నుంచి 3,000 మధ్య ఖర్చు అవుతుంది. మామూలుగా బాగా పేదవాళ్ళే కాకుండా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇది భరించలేనటువంటి పరిస్థితి. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఒక నెలకి 30,000, 40,000 జీతం వస్తుంది. అతను నెలకి 2,000, రోజుకి 2,000 రూపాయలు ఖర్చు పెట్టాలంటే నెలకి 60,000 రూపాయలు ఒక పిల్లవాడికి ఒక పాపకే ఖర్చు పెడితే వాళ్ళ కుటుంబం మొత్తం బతకాలంటే కష్టం. ఇది అర్థం చేసుకొని మేము అందరికి కూడా ఉచితంగా ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నాం.
ఇప్పటి వరకు మా దగ్గర 90 మందికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 35 మంది ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు. 60 మంది బయటికి వెళ్ళారు. 60 మందిలో కనీసం 54 మందికి పూర్తిగా నయమైంది. నయమవడం అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటట్టుగా, వాళ్ళ కాళ్ళ మీద నడిచేటట్టుగా. మా దగ్గరకు వచ్చేటప్పటికి నడవలేని వాళ్ళు నడుస్తున్నారు, మాటలు రాని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ విధంగా చేసి వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేసే విధంగా తయారు చేసి సక్షం పంపిస్తుంది. ఇది వైద్యపరంగా చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణలో అనేక జిల్లాల్లో ఐ క్యాంప్స్ పెడుతున్నాం. ఐ క్యాంప్స్లో పూర్తిగా ఐ చెకప్ కాకుండా వాళ్ళని హైదరాబాద్ తీసుకొచ్చి సర్జరీస్ ఫ్రీగా చేయించి మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి నెల రోజుల పాటు వాళ్ళని ఫాలోఅప్ చేసి వాళ్ళ కళ్ళు మళ్ళీ సైడ్ ఇన్ఫెక్షన్స్ లేకుండా చూసుకుంటూ ఇది చేస్తున్నాం. దాంతోపాటుగా ఇప్పుడు విద్య గురించి చెప్పాను, ఉపాధి గురించి చెప్పాను, వైద్యం గురించి చెప్పాను. ఇదే కాకుండా ట్రైబల్స్లో మనకి ఏదైతే శ్రీశైలం దగ్గరలో ఉండే అచ్చంపేట ఆ ఏరియాలో చాలా ట్రైబల్స్ ఏరియాస్ ఉన్నాయి, విలేజెస్ ఉన్నాయి. అక్కడ చిన్నపిల్లల్లో క్యాట్రాక్ట్ బ్లైండ్నెస్ ఉంది. వాళ్ళు అదేమనుకుంటున్నారంటే కంప్లీట్ బ్లైండ్నెస్ అనుకుంటున్నారు. వాళ్ళకి తెలియదు, అది అవేర్నెస్ లేదు వాళ్ళలో. క్యాట్రాక్ట్ అంటే చిన్న పొర సర్జరీ చేసి తీస్తే మళ్ళీ కళ్ళు కనపడతాయి. కానీ వాళ్ళు ఏంటంటే పిల్లలకి కంప్లీట్గా వాళ్ళు బ్లైండ్ అనుకునే ఉద్దేశంతో వదిలేశారు. వాళ్ళలో సర్వే చేసి మేము ఇప్పుడు వాళ్ళని సిటీకి తీసుకొచ్చి సర్జరీ చేయించి వాళ్ళని వదిలిపెట్టే ప్రోగ్రామ్ తీసుకున్నాము. ఆ ప్రోగ్రాంలో మొదటి స్టెప్ సర్వే కంప్లీట్ అయింది. నెక్స్ట్ మంత్ నుంచి సర్జరీ స్టార్ట్ అవుతాయి. ఇది కూడా సక్షం చేస్తుంది. ఇట్లా దివ్యాంగుల్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా సక్షం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఈ కార్యక్రమం ఇక్కడ ధీమహి సెంటర్ అనేది ఇదొక ఐడియల్ సెంటర్. ఇది ఇక్కడ మేము ఇచ్చే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో కేవలం థెరపీస్ ఇవ్వడమే కాకుండా ఇక్కడ ఈ సెంటర్కి డాక్టర్స్ కూడా లింక్ అయి ఉన్నారు. ఎవరైతే సిటీలో మంచి ఎఫిషియెంట్ డాక్టర్స్ ఉన్నారో, డాక్టర్ రమేష్ కోనంకి గారు పీడియాట్రిక్ న్యూరో ఫిజిషియన్, డాక్టర్ వేదప్రకాష్ గారు ఆర్థోపెడిక్ సర్జన్, డాక్టర్ లక్ష్మి గారు పీడియాట్రిషియన్, డాక్టర్ నందిని గారు చైల్డ్ సైక్రాటిస్ట్, ఇట్లా ఈ డాక్టర్స్ అందరూ కూడా ప్రతి నెల మా సెంటర్కి వచ్చి పిల్లల్ని ఎగ్జామ్ చేసి వాళ్ళకి అవసరమైనటువంటి ట్రీట్మెంట్ని ఫ్రీగా రికమెండ్ చేసి వెళ్తుంటారు. వాళ్ళకి మెడిసిన్స్ కూడా మేము ఇప్పిస్తూ ఉంటాం. అదేవిధంగా పిల్లలకు కావాల్సిన స్ప్లింట్స్ ఇప్పించడం కానీ, వాళ్ళకి అవసరమైనటువంటి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా మేము చేస్తూ, అదేవిధంగా కేవలం అల్లోపతి కాకుండా ఆయుర్వేదిక్ డాక్టర్స్తో కూడా మేము కాంట్రాక్ట్ టచ్లో ఉన్నాము. బెంగళూరు గవర్నమెంట్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆయుర్వేదిక్ యూనివర్సిటీ, అక్కడి నుంచి ప్రొఫెసర్స్ కూడా మా పిల్లల్ని వీడియో కాల్లో చూసి ఎగ్జామ్ చేసి మెడిసిన్స్ వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. దానివల్ల చాలామందికి మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది. మాటలు రాని వాళ్ళకి చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇట్లా అన్ని విధాలుగా వాళ్ళకి ఏ వైద్యము వాళ్ళకి పడుతుందో ఆ వైద్యాన్ని వాళ్ళకి అందించి వాళ్ళని బాగు చేయడం కోసం సక్షం ప్రయత్నం చేస్తుంది. ఈ విధంగా సక్షము ఈ 3 రకాలుగా విద్య, వైద్యము, ఉపాధి విషయంలో ప్రయత్నం చేస్తుంది. ధన్యవాదాలు డాక్టర్ గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. జాగృతి వీక్షకుల తరపున మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్కారం అండి. చూశారు కదా, సక్షం చేస్తున్న సేవలు సమాజంలో ఎంతటి ప్రశాంతతని చేకూర్చుతున్నాయో మనం గమనించాం. ఒక తల్లి ఆవేదన వినడానికి ఎంత బాధాకరంగా ఉందో, కానీ సక్షముకు తీసుకొచ్చిన తర్వాత వారికి కలిగినటువంటి తృప్తి ఎంత బాగున్నదో కూడా మనం గమనించాము. ఇట్లాంటి సేవకి ఉపక్రమిస్తున్నటువంటి ఈ వైద్యులకి, ఈ సిబ్బందికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంటుంది.